బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ ను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మరో వైసీపీ నేత అంబటి మురళిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో మామిళ్లపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ ను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేత జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ జూపుడి ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైసీపీ నాయకులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మరో వైసీపీ నేత అంబటి మురళిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో మామిళ్లపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. ఏదైతే గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మామిళ్లపల్లిలో ఈ మొక్కజొన్న గూడానికి సంబంధించి అధికారులు అనధికారికంగా ఇక్కడ నిల్వ చేశారని చెప్పేసి ఆ మొక్కజొన్న గూడాన్ని అయితే అధికారులు సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ మొక్కజొన్న గూడాన్ని సీజ్ చేయడంతో ఇక్కడ వైసీపీ నేతలు అయితే ఆ మొక్కజొన్నకు సంబంధించిన రైతుల్ని ఇటు అంబటి మురళిని పరామర్శించడానికి అయితే గత వారం రోజుల నుంచి కూడా రోజుకొకరు వెళ్తానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే మొక్కజొన్న గూడానికి సంబంధించి జూపుడు ప్రభాకర్ అయితే మామిళ్లపల్లికి అయితే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అధికారులు సీజ్ చేసిన మొక్కజొన్న గూడాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేత జూపుడు ప్రభాకర్ అయితే పోలీసులు అడ్డుకోవడం అయితే జరిగింది. అయితే పోలీసులు అడ్డుకున్నా సరే పోలీసులని తోసుకొని వెళ్లే ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అనుమతి లేదని కూడా పోలీసులు హెచ్చరించడం కూడా జరిగింది. అయినా సరే జూపుడు ప్రభాకర్ లెక్క చేయకుండా పోలీసుల మీదకు దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులు కూడా అక్కడ ఉన్న మెన్ కంట్రోల్ చేయడానికి జూపుడు ప్రభాకర్ అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని జీబు ఎక్కించుకొని పోలీసులు జూపుడు ప్రభాకర్ తీసుకెళ్లే క్రమంలో వైసీపీ నేతలు అయితే పోలీసు జీబుకు అయితే అడ్డుగా వెళ్లి జూపుడు ప్రభాకర్ దించాలని చెప్పేసి కొంత ఆందోళన అయితే సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు. అయినా సరే పోలీసులు జూపుడు ప్రభాకర్ ని జీబులు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ముందస్తుగానే వైసీపీ నేత అంబటి మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈయన ఈ గుంటూరు జిల్లాలో మామిళ్లపల్లిలో గత 15 రోజులుగా కూడా ఈ మొక్కజొన్న గూడాలకు సంబంధించి కూడా కొంత వివాదం అయితే చోటు చేసుకుంటానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఎవరైనా పరామర్శించడానికి వచ్చినా సరే అనుమతి లేదని చెప్పేసి నిరాకరించడం, ఊళ్ళోకి మామిళ్లపల్లిలోకి ఎవరిని రానియకుండా కూడా పోలీసులు అడ్డుకోవడం కూడా చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ చోటు
జూపూడి ప్రభాకర్ ని అడ్డుకునే క్రమంలో కూడా పోలీసులకి జూపూడి ప్రభాకర్ కూడా కొంత మాటల యుద్ధమైతే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం మేము అక్కడ మొక్కజొన్న రైతులు గూడెం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి వస్తున్నాం, కానీ మేము ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేయడానికి అయితే రావటం లేదని చెప్పేసి వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ అయితే పోలీసులకు చెప్పడం అయితే జరిగింది. అయినా సరే ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి రావడానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సరే పోలీసులు మాటలను సైతం ధిక్కరించి జూపూడి ప్రభాకర్ వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఎట్టకేలకు ఇది అదుపు చేయడానికి జూపూడి ప్రభాకర్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి కూడా ముందస్తుగానే అంబాటి మురళిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి రానియకుండా అయితే ఇంట్లోనే ఉండమని చెప్పేసి నోటీస్ ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఉద్రిక్త వాతావరణం ఇప్పటికీ కంట్రోల్ చేయడానికి పోలీసులు అయితే చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే వైసీపీ నేతలు రోజుకొకళ్ళు ఇక్కడ పరామర్శించడానికి రావద్దు, మీ ఇక్కడికి రావడానికి అనుమతి లేదని చెప్పేసి ఇప్పుడే పోలీస్ యంత్రాంగం కూడా ఒక నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఏదైతే పోలీసులు ఇక్కడికి రావద్దు అని చెప్పినా సరే వైసీపీ నేతలు అయితే రోజుకొకళ్ళు మేము పరామర్శించాల్సిందని చెప్పేసి అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని ఇంకాస్త గొడవలు పెంచడానికైనా సరే పెంచడానికి వస్తున్నారనే నేపథ్యంలోనే పోలీసులు అయితే వైసీపీ నేతలను అడ్డుకోవడం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాణి, థ్యాంక్ యూ స్వామి.